యేసుక్రీస్తు వారి నామమున అడిగి వేడుకొని ప్రార్థన చేయించున్నాం తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఆమేన్. జీవము కలిగిన దేవుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి దివ్యనామమున అందరికీ వందనాలండి. ఒక లేఖన భాగం చదువుకుందాం. ఈనాటి ధ్యానాంశముగా పరిశుద్ధ గ్రంథం నుండి 84వ కీర్తన 5వ వచనం నుండి 7 వరకు ఉన్న లేఖన భాగం నేను చదువుతూ ఉన్నాను. దయచేసి ఆలకించండి, గమనించండి. నీ వలన బలమునందు మనుషులు ధన్యులు, యాత్ర చేయు మార్గములు వారికి అతి ప్రియములు. వారు బాకాలోయలో పడి వెళ్ళుచు దాన్ని జలమయముగా చేయదురు. తొలకరి వాన దాన్ని దీవెనలతో కప్పును. వారు నానాటికి బలాభివృద్ధి నొందుచు ప్రయాణం చేయదురు. వారిలో ప్రతివాడును సియోన్లో దేవుని సన్నిధిని కనపడు. చిన్న మాట ప్రార్థన చేస్తున్నాం. మా ప్రియ ప్రభువా, మీ మాటలు నా నోట ఉండినట్టు నన్ను మీ అగ్నితో కొట్టుము వేయండి. నా శరీర ప్రాణాత్మలు మీ వశం చేసుకోవమని అప్పగించుకుంటూ ఉన్నాను. మీ రక్తంతో పరిశుద్ధపరచండి. యజమానుడు వాడుకుంటే అర్హమైన పాత్రగా నన్ను సిద్ధపరిచి మీ చేతిలో భద్రపరచి మీ ఆత్మకార్యం మీ శైలిలో మీ స్థాయిలో నా యందు మా అందరి యందు జరిగించమని వేడుకుంటూ యేసుక్రీస్తు వారి దివ్యనామమున అడిగి పెట్టుకుని ప్రార్థన చేయించున్నాం తండ్రి. ఆమేన్. ప్రభునందు నాకు అత్యంత ప్రియమైన వాళ్ళారా, యాత్రానుభవాలు అనేటువంటి అంశాన్ని మనం గత కొన్ని మాసాలుగా మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. గత సంవత్సరంలోనూ ఈ సంవత్సరంలో ఈస్టర్ తర్వాత అంశం అయిపోలేదు, కానీ ఒక ముగింపుకి ఈరోజు తీసుకురావాలని నా హృదయంలో ప్రేరేపించబడి ఈ లేఖనాన్ని మళ్ళా చదువుకున్నాను. గత వారం కాక అంతకు ముందు వారం ఇదే మూలవాక్యంతో మనం ధ్యానం చేశాం. దేవునికి భక్తునికి మధ్య ఉన్నటువంటి సంబంధము బహుముఖం. అనేక కోణాలలో భక్తుడు దేవుణ్ణి తెలుసుకోవాలని ప్రయత్నం చేస్తున్నాడు. దేవుడు అనేక విధాలుగా అనేక కోణాలలో భక్తుడిని దర్శించాలని దేవుడు భూమి మీద పనిచేస్తున్నాడు, విశ్వంలో పనిచేస్తున్నాడు. అందులో ఆయన ఈ సృష్టిని చేయడం ఒకటి, వ్యక్తులను చేయడం ఒకటి. సృష్టిని చేసినప్పుడు ఆ సృష్టి పాడైపోయింది. సృష్టిని ఎలా చేశాడు? తన వాక్కు చేత చేశాడు, పాడైపోయింది. తర్వాత నరుని తన స్వంత చేతులతో చేశాడు. ఆయన ఊపిరి ఊదాడు, ఆ నరుడు తప్పిపోయాడు. తప్పిపోయిన నరుడిని మళ్ళీ తిరిగి దేవుడు తనతో సమాధానం పరచుకోవాలనుకున్నాడు. అందుకొరకు తానే శరీరధారికి లోకంలోనికి దిగి వచ్చి 33.5 సంవత్సరాలు జీవించి శరీరధారులకు ఉన్న ఇతర మనుషులు ఎలాగ ఈ భూమి మీద నివసించాలో మాదిరి చూపించి ఆయన సెలవులో మరణించి తిరిగి లేచారు. ఆరోహణమై వెళ్ళిపోతూ చెప్పారు, నా యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవాన్ని పొందుకుంటాడు, నిత్యత్వంలో నాతో ఉంటాడు. ఆయన రక్తమును విశ్వసించడం ద్వారా ఆ రక్షణ మనకు కలుగుతుందని చెప్పి ఆయన ప్రణాళికలో ఉన్న వారిని, నిత్య జీవానికి వారసులైన వారిని రక్షించుకున్నాడు. అలా రక్షించుకున్న మానవ సమాజం కూడా తగ్గిపోయింది, దేవునికి విరోధంగా పనిచేస్తూ అనేక కోణాలలో దేవునికి మానవునికి ఇలాంటి సంబంధం ఉండదు. ఇంకా విస్తరించి మాట్లాడితే సూక్ష్మ స్థాయిలో అనేకం ఉన్నాయి. నేను స్థూలంగా చెప్పాను.
తన వాక్కు చేత సృష్టించిన సృష్టిమే పాడైపోతే దానినే బాగు చేసుకోకుండా ఉండలేదు ఆయన. యెషయా గ్రంథం 45:18లో దేవుడు తన సృష్టిని చేసినప్పుడు అది నిరాకారముగా ఉండలేదు, నివాసయోగ్యంగా ఉంది. దేవుడు దాన్ని స్థిరపరిచాడు అని లేఖనం చెబుతోంది. ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనంలో అది నిరాకారంగా మారింది అని చెప్తుంది. మొదటి 2 వచనాలు నిరాకారంగా శూన్యంగా మారినటువంటి భూమిని 3వ వచనం నుండి 31వ వచనం వరకు ఉన్న లేఖన భాగంలో ఆయన అంతా సెటరైట్ చేసుకుంటూ వచ్చాడు, బాగు చేసుకుంటూ వచ్చాడు. అక్షరార్థంగా నోటి వాక్కుతో సృష్టించబడిన సృష్టిమే పాడైపోతే దాన్ని బాగు చేసుకోకుండా ఉండలేదు కదా ఆయన. మరి తన ప్రాణం పెట్టి తన అమూల్యమైన రక్తం చేత కొనుక్కున్న మనలను ఆయన బాగు చేయకుండా ఉంటాడా? దేవునికి స్తోత్రం చేద్దామా? ఇది దేవుని మనస్సు, ఇది దేవుని హృదయం. ఆ హృదయం నీకు అర్థమైతే దేవుని నువ్వు ప్రేమించగలుగుతావు. ఆ క్రమంలో వాళ్ళు అంటున్నారు, యాత్ర చేయు మార్గములు అతి ప్రియములు అంటున్నారు. ఆ యాత్రలో 10 సార్లు గొణిగారు. ఎందుకు సణిగారు, ఎందుకు గొణిగారు? సణుగుతూ గొణుగుతూ దేవుని మీద తిరుగుబాటు చేస్తూ దేవునికి విరోధంగా పనిచేస్తున్న వాళ్ళు ఆ యాత్ర అయిపోయిన తర్వాత వాళ్ళు చెప్తున్నటువంటి సాక్ష్యం, యాత్ర చేయు మార్గములు అంటే ఏం జరిగి ఉండాలి? ఒక సమస్య వచ్చి ఉండాలి. ఆ సమస్య విషయం వీళ్ళు శారీరకంగా సణిగి ఉండాలి, గొణుగుండాలి, లేకుంటే దేవునికి ఇష్టం లేని పని చేసి ఉండాలి, దేవుని మీద తిరుగుబాటు చేసి ఉండాలి. అప్పుడు దేవుడు తన సేవకుడైన మోషేని నిలవబెట్టుకొని ఒక అద్భుతం చేసి ఉండాలి, ఒక ఆశ్చర్యకార్యం చేసి ఉండాలి, ఒక మహత్కార్యం చేసి ఉండాలి. ఈ సమస్య కంటే, ఈ సణుగుడు గొణుగుడు కంటే ఆశ్చర్యకారం, అద్భుత కార్యం ఆ సణుగుడిని మర్చిపోయేలాగా చేసింది. ఆహా అని ఆశ్చర్యంతో వారు ముందుకు వెళ్ళుంటారు. మళ్ళీ ఒక సమస్య, మళ్ళీ ఒక సణుగుడు, మరలా ఒక ఆశ్చర్యకార్యం, మళ్ళా ఒక అద్భుత కార్యం. మీరు జ్ఞాపకం చేసుకోనండి, 10 అద్భుతాలు ఐగుప్తులోనా. అవన్నీ నేను వివరించడానికి సమయం లేదు, అనేక సార్లు నేను జ్ఞాపకం చేశాను. ఐగుప్తులో నుండి వారి ఐశ్వర్యమంతా తీసుకొని, నగలన్నీ తీసుకొని బయటకు వస్తే ఎదురుగా ఎర్ర సముద్రమా, అక్కడ సణుగుడా, అక్కడ ఒక అద్భుతం. ఎదురుగా ఉన్నటువంటి సముద్రం 2గా పాయలవ్వడం, ఆరిన్నేలా కలగడం, పైకి లేవడం, ఆ నీళ్లు గడ్డగట్టిపోవడం, దానిలో నడిచి వెళ్ళిపోవడం, శత్రువులు సంహరించబడడం. 40 సంవత్సరాలు ఆకాశం నుండి ప్రతిరోజు మన్నా, బండ నుండి నీళ్లు, పైన మేఘం, ప్రత్యక్ష గుడారం, దేవుడు వారి మధ్యలో నివసించడం, నడిపించే నాయకుడు, సమస్య వచ్చేటప్పుడు దేవునికి విశ్వాసులకు ఇశ్రాయేలీలకి మధ్య వారధిగా ఉన్నటువంటి దైవ సేవకుడు, యాజకత్వం క్రియలు, ఇవన్నీ ఆలోచించినప్పుడు వీటిల్లో ఏదైనా ఒక్కటి మిస్ అయితే, ఒకరోజు మన్నా కురవకపోతే, ఒకరోజు బండ నుండి నీళ్లు రాకపోతే, ఒకరోజు ఆ ఎర్రటి ఎండలో 50 నుండి 60 డిగ్రీల సెల్సియస్ ఉన్నటువంటి ఎండలో ఒక్కరోజు పగల మేఘం లేకపోతే, 0 డిగ్రీ సెల్సియస్ కన్నా -°C రాత్రిపూట చలి ఉంటుంది అక్కడ, ఆ అగ్నిస్తంభం లేకపోతే ఒక్కరోజు కూడా మిస్ అవ్వాల. ఏమీ అద్భుతాలు కాదు. మరి ఎందుకు వాళ్ళు సణిగే పరిస్థితులను దేవుడు అనుమతించాడు? ఆనాటి అరణ్య యాత్ర, ఈనాటి మన విశ్వాస యాత్ర అని చెప్పుకుంటూ వస్తున్నాం. ఎందుకో లేఖనం చెప్తుంది చూడండి, ద్వితీయోపదేశ కాండం 8వ అధ్యాయం 3వ వచనం. ఆకలిని ఎందుకు కలగజేశాడట? ఆకలిని ఎందుకు కలగజేశాడట? నా వైపు చూడండి, నా ప్రశ్న వినండి. దేవుడు ఆకలిని ఎందుకు కలగజేశాడట? ఆయన మాట వినాలి. ఆకలి అవ్వకపోతే నీకు దేవుడు ఆకల్లా, అవునా? అది మొదట దేవుడు మన కొరకు చేసినటువంటి గొప్ప మేలు, ఆకలిని కలగజేయడం.
తర్వాత 13వ అధ్యాయం. ఈ మధ్యలో చాలా విషయాలు ఉంటాయి, కానీ ఒక అవుట్లైన్ చెప్పుకుంటూ వస్తున్నాం. 13వ అధ్యాయం 3వ వచనం. ఇక్కడ సందర్భం ఏమిటి అంటే, ఈ ప్రవక్తలు, కలలు కనేవాళ్ళు, లేకుంటే లోకాశలు, శరీరాశలు, జీవబడంబం మనల్ని దేవుని నుండి తప్పించడానికి చేసే అనేక ప్రయత్నాలు మన చుట్టూ ఉన్నాయి. దేవుని సన్నిధికి వెళ్ళడం కన్నా పని చేసుకుంటే డబ్బు వస్తుంది, ఇక్కడ ఉంటే క్రమంగా ఉండాలి, అక్కడ ఉంటే సుఖం వస్తుంది, ఇక్కడ ఉంటే అడిగి ఉండాలి, అక్కడ ఉంటే స్వేచ్ఛ ఉంటుంది. ఇలాంటివి ఎన్నో ఈ లోకంలో మన మీద ప్రభావం చూపిస్తున్నాయి. అవును కదా? అలాంటివన్నీ ఎందుకు కలగజేస్తాడు ఇక్కడ చెప్తున్నాడు. ప్రవక్త మొదటి నుండి ప్రవక్తయ్యే కానీ కదా, దేవుని వాక్యానికి విరుద్ధంగా జరిగే ఏ విషయాలు ఎవరు చెప్పినా వినకూడదు. సారాంశం అది చెబుతూ ఆయన ఏమన్నాడు? ఏలయనగా మీరు మీ దేవుడైన యెహోవాను మీ పూర్ణ హృదయముతోనూ మీ పూర్ణ ఆత్మతోనూ ప్రేమించుచున్నారో లేదో అని తెలుసుకుంటూ మీ దేవుడైన యెహోవా మిమ్మును. అలాంటి వ్యతిరేకమైన పరిస్థితులు, సుఖంగా వచ్చే డబ్బు, హేతువు లేకుండా కలిగే మేలు కదా, లోకంలో కలిగే ఘనత, సుఖభోగాలు, ఇవన్నీ మన నోటీస్కి వస్తాయి. ఎందుకు మనం లంచం ఇచ్చి ఒక ఉద్యోగంలో పై స్టేజ్కి వెళ్ళాలని ప్రయత్నం చేస్తాం? ఎందుకు లంచం ఇచ్చి ఇంకొక పని, ఎందుకో అన్యాయం చేసి అబద్ధమాడి ఇంకోటి సంపాదించాలని చేసే ప్రయత్నాలు, వీటన్నిటి వెనుక ఈ శరీర సుఖం కొరకు, ఈ లోకంలో ఘనత కొరకు. ఎందుకని ఏమైనా ఉన్నదా? మీరు ఏదైనా చేయండి, స్వేచ్ఛగా, స్వతంత్రంగా, సుఖభోగాలతో బ్రతకడం కొరకే దేవునికి విరుద్ధమైన పనులు, మాటలు, క్రియలు, ప్రవర్తన మన జీవితంలో ఉంది. వాటిని చేయడానికి పురిగొల్పుతున్న, ప్రభావం చూపుతున్నటువంటి వ్యక్తులు, శక్తులు, ప్రవక్తలు కానీ, కాపర్లు కానీ, ఇంకెవరు కానీ, వాళ్ళందరినీ దేవుడు మన జీవితంలోకి ఎందుకు అనుమతిస్తాడు అంటే, నువ్వు పూర్ణ హృదయంతో దేవుణ్ణి వెంబడిస్తున్నావా లేదా? పూర్ణ ఆత్మతో దేవుణ్ణి వెంబడిస్తున్నావా లేదా? పూర్ణ శక్తితో, పూర్ణ బలంతో దేవుణ్ణి వెంబడిస్తున్నావా లేదా? నిన్ను పరీక్షించడానికి. ఆ క్రమంలో నువ్వు వేలవుతున్నావు, అబద్ధమాడుతున్నావు, క్రమాన్ని కోల్పోతున్నావు, క్రమశిక్షణ కోల్పోతున్నావు, యథార్థతను కోల్పోతున్నావు, నమ్మకత్వాన్ని కోల్పోతున్నావు, దేవుని పట్ల ఉండవలసిన ప్రేమను విడిచిపెట్టేసి లోకంలో ఉన్న వాటిని ప్రేమిస్తున్నావు, మనుషులను ప్రేమిస్తున్నావు, బంగారాన్ని ప్రేమిస్తున్నావు, అధికారాన్ని ప్రేమిస్తున్నావు, ఐశ్వర్యాన్ని, ఏవేవో ప్రేమిస్తున్నావు దేవునిదా. ఇవన్నీ తప్పిపోవడానికి కారణం. అలా తప్పిపోయినప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడంటే, యెషయా ప్రవచన గ్రంథం 48వ అధ్యాయం 9-10 వచనాలు. నా కోపమును ఆపుకుంటున్నాను. ఆయన కోపదారి. మనం చేసే పనులు బట్టి చాలా కోపం వస్తుంది. ఆ కోపాన్ని ఆయన అణుచుకుంటున్నాడు, ఆపుకుంటున్నాడు, మానుకుంటున్నాడు. నా కీర్తి నిమిత్తము నీ విషయంలో నన్ను బిగబట్టుకొని నువ్వు చేసే పనులు ఆయనకు నచ్చడం వల్ల చాలా కోపం వస్తుంది, అసహ్యత కలుగుతుంది, ఉనికిలో లేకుండా చెయ్యాలనంత ఉగ్రత ఆయనలో నుండి పుడతా. ఆయన ఒక మాట సెలవిస్తే మనం ఉనికిలో కూడా ఉండం. అవన్నీ బిగబట్టుకుంటున్నాడు. అందుకేం చేస్తున్నాడు? పుటము వేసి తిని వెండిని వేసినట్లు కాదు, ఇబ్బంది కొలిములో నిన్ను పరీక్షించి తిని నా నిమిత్తమే. నిన్నెందుకయ్యా పుటం వేస్తున్నాను అంటే ఆయన నిమిత్తమట. దేవునికి స్తోత్రం చెప్దామా? ఎందుకంటే ఆయన అమూల్యమైన రక్తం చేత నిన్ను కొనుక్కున్నాడు. ఒక కుమ్మరి 18వ అధ్యాయము ఇర్మియా ప్రవచన గ్రంథం 3వ వచనం కదా, సార్ మీద తయారు చేస్తున్న కుండ ఒకవేళ క్రింద పడిపోయి పాడైపోతే మళ్ళా తిరిగి దాన్ని ముద్ద చేసి ఇంకో కుండ చేస్తాడే, దాన్ని పాడు చేసుకోడు కదా. మన ఇంట్లో ఏదైనా ఒక వస్తువు పాడైంది అనుకోండి, దాన్ని వెంటనే బాగు చేయించుకోవడానికి ప్రయత్నం చేస్తాం కదా, అలా పడేయం కదా. అలాగే దేవుడు కూడా పాడైపోయిన మనల్ని బాగు చేయడానికి ఆయన పుటము వేస్తున్నాడు.
ఎందుకు పుటం వేయవలసి వచ్చింది? నువ్వు పాడైపోయావు కనుక. నువ్వెందుకు పాడైపోయావు? నిన్ను ఏదో ఆకర్షించి నీ దృష్టిని దేవుని మీద నుండి మరల్చడానికి నిన్ను లోకంలో ఉన్నదేదో ఆకర్షించింది. అది సెల్ ఫోనా, మీడియానా, లేకుంటే మనుషుల ఆశ, అధికారమా, ఐశ్వర్యమా, ప్రభావమా, వేరొక స్త్రీనా, వేరొక సుఖభోగమా, ఏదో నిన్ను ఆకర్షించేది. కోపం వచ్చింది ఆయన, పళ్ళు బిగబట్టుకుంటున్నాడు. నిన్ను లేకుండా చేయాలన్నంత కోపం వచ్చింది. కానీ అరే, నా రక్తంతో కొనుక్కున్నానే, నేను వ్యక్తిని లేకుండా చేస్తే నా హృదయం సంతోషంగా ఉండదు. నేను సృష్టించిన అమూల్యమైన రక్తంతో కొనుక్కున్న వీడిలాగా పాడైపోతే, నేను వాడిని నాశనం చేస్తే నేను హ్యాపీగా నిద్రపోలేను, నేను సంతోషంగా ఉండలేను. నా బిడ్డ నాకు కావాలి. ఎట్లా గెలుచుకోవాలి వీడిని? ఈవిని ఎట్లా గెలుచుకోవాలి? పుట్టం వేస్తా, వీళ్ళలో ఉన్న మురికిని తీసేస్తా, వీళ్ళలో ఉన్న మస్తును తీసేస్తా. ఇది దేవుని హృదయం, ఇది దేవుని హృదయం. కనుకనే మనం బ్రతుకున్నాం. రెండు చేతులెత్తి దేవునికి స్తోత్రం చేద్దామా? ఎంత ప్రేమ కలిగిన దేవుడు అండి, ఎంత ప్రేమ కలిగిన దేవుడు అండి. 44వ అధ్యాయం చూడండి, యెషయా గ్రంథంలోనే 26వ వచనం 2వ భాగం. దాని పాడైన స్థలములను బాగు చేయువాడును. ఇప్పుడు మన దేవుడు ఎలాంటి దేవుడు? పాడైన స్థలములు బాగు చేసే దేవుడు. వెండిని పుటం వేసినట్టు పుటం వేసే దేవుడు. జకర్యా ప్రవచన గ్రంథం 13వ అధ్యాయం 9వ వచనం మనకి నాకు. ఆ 3వ భాగంలో నేను అగ్నిలో నుండి వెండిని తీసి శుద్ధపరిచినట్లు శుద్ధపరుతును, బంగారమును శోధించినట్లు వారిని శోధింతును. వారు నా నామమును బట్టి మొరపెట్టగా నేను వారి మొరను ఆలకింతును. వీరు నా జనులని నేనే చెప్పుదును, యెహోవా మా దేవుడని వారి. అది ఆయన అల్టిమేట్ గోల్. నేను ఎందుకు పుటం వేస్తున్నాడు? వెండిని పుటం వేయడం కదా, తెలుసు కదా. మూస ఉంటుంది, ఆ మూసలో వెండిని వేసి అగ్నిలో, కొలిమి అగ్నిలో దాన్ని కరిగిస్తారు. కరిగించి ఇలా తిప్పుతారు. అలా తిప్పినప్పుడు దానిలో ఉన్న మస్తు పైకి ఒక పాల మీద మేగడలాగా వస్తుంది. దాన్ని తీసేస్తారు, మరలా చేస్తారు. ఒక నిపుణుడైన పనివానికి, ఒక నిపుణుడైన ఆ వెండిని శుద్ధీకరించే, బంగారు పని చేసే కంసాలి అతన్ని అడగండి, ఎంతవరకు మీరు అలా చేస్తారు అని అడిగితే ఆయన అంటాడు, అలా చూసినప్పుడు నా ముఖం దానిలో కనపడదు. ఆయన ముఖం దానిలో కనపడే అంత తేటగా వచ్చిందాక దానిలో ఫస్ట్ తీసుకు ఉంటాడు. ఆయన ముఖం దానిలో కనపడడం అంటే అర్థం ఏమిటి? ఇంకే కల్మషం లేదా. అలాగే క్రీస్తు మనలో అగపడిన దాకా, అంటే మనల్ని చూసినప్పుడు ఇతను యేసుక్రీస్తుని పోలి ఉన్నాడే, ఈమె యేసుక్రీస్తుని పోలి ఉంది అని లోకము సాక్ష్యము చెప్పేదాకా ఆయన మనం కూడా వేస్తూ ఉంటాడు. దేవునికి స్తోత్రం చెప్తామా? యోబు అంటాడు 23వ అధ్యాయము యోబు గ్రంథంలో 10వ వచనమా, ఆయనకు తెలియను, ఆయన నన్ను శోధించిన తర్వాత నేను సువర్ణం వలె కనపడి. శోధించిన తర్వాత ఇదే మాట పేతురు అంటాడు 1వ అధ్యాయం 10వ వచనంలో, 6, 7, 8 వచనాల్లో, బంగారమును పుటం వేసినట్టు మిమ్మల్ని పుటం వేస్తున్నారు. ఎందుకంటే ఆయన ముందు నడవాలి. అయితే 28వ అధ్యాయం ప్రారంభ వచనం చూడండి, యోబు గ్రంథం. వెండికి గని కలదు, పుటము వేయు సువర్ణమునకు. ఎక్కడ పడితే అక్కడ కాదు, పుటం వేయడానికి ఒక స్థలం ఉంది. ఈ శ్రమ వచ్చినప్పుడు, హింస వచ్చినప్పుడు, కరువు వచ్చినప్పుడు, అవమానం వచ్చినప్పుడు, నింద వచ్చినప్పుడు,
నువ్వు చేసిన దుష్కార్యమును బట్టి నీ హృదయం గాయపరచబడినప్పుడు, నిన్ను అర్థం చేసుకునే వాళ్ళు లేనప్పుడు, ఆదరించే వాళ్ళు లేనప్పుడు, లోకమంతా నీ వైపు చేతులెత్తి నిన్నే వేలెత్తి చూపిస్తున్నప్పుడు ఒక స్థలం ఉన్నది. ఆ స్థలంలో నువ్వు ఒంటరిగా ప్రభుతో కలుసుకునే స్థలం అది. అక్కడ ఆయన నిన్ను పుటం వేస్తారు. పుటం వేయడం అంటే ఎలాగ వేస్తారు? యెషయా ప్రవచన గ్రంథం 4వ అధ్యాయం 4వ వచనం. దహించు ఆత్మ వలనను, దహించు ఆత్మ వలనను, తీర్పు తీర్చు ఆత్మ వలనను, దహించు ఆత్మ వలనను. ఎలాగట? తీర్పు తీర్చు ఆత్మ, దహించు ఆత్మ. మొదటేమిటి? తీర్పు తీర్చినప్పుడు ఏం జరుగుతుంది? నీకు ఆ దుస్థితి ఎందుకు వచ్చిందో, ప్రభువా నాకు తెలిసి నేను ఎవరికి అన్యాయం చేయలేదు కదా, నేను యథార్థంగా భక్తి చేశాను కదా. నీ వర్షం నువ్వు చెప్తూ ఉంటావు ఆయన దగ్గరికి యథార్థంగానే మోకరించి. అప్పుడు ఆయన తన ఆత్మను నిన్ను కుమ్మరించి నువ్వు చేసిన కార్యములన్నిటిలో ఏది నీ మనస్సును అనుసరించి చేసావో, ఏది నీ స్వలాభాన్ని అనుసరించి చేసావో, నిన్ను నమ్మిన వాళ్ళని నువ్వు ఎలాగూ మోసం చేసావో, వాళ్ళకేం కీడు జరగలేదు కదా అని అనుకుంటూ నేను సుఖానుభవం పొందడానికి, సంతోషం పొందడానికి, డబ్బు సంపాదించడానికి, లేదు ఈ అన్యాయం చేసిన, అక్రమం చేసిన అంతా వాళ్ళ కొరకే కదా చేశానని నీ స్వంత తీర్పులు తీర్చుకొని నువ్వు చేసిన ఆ తెంగర పనులన్నీ ఆయన చూపిస్తాడు. చూపించిన తర్వాత నీకు తెలియకుండానే నీ మీద ఆయన కరుణను అందించి ఆత్మను కుమ్మరిస్తాడు, పశ్చాత్తాప ఆత్మను కుమ్మరిస్తాడు. ఎప్పుడైతే నువ్వు పశ్చాత్తాప పడ్డావో ఆయన దహించు ఆత్మ నువ్వు ఒప్పుకున్న ప్రతి పాపమును కాల్చివేస్తాడు. దేవుడికి స్తోత్రం చేద్దామా? దేవుడు చూడండి ఎంత చక్కగా పని చేస్తున్నాడో. ఆయన పని చేసే విధానాన్ని గుర్తుపట్టండి. 28వ అధ్యాయము యెషయా ప్రవచన గ్రంథం 6వ వచనం. ఆయన న్యాయపీఠం మీద కూర్చుండు వారికి తీర్పు తీర్చు నేర్పు. ఎక్కడెక్కడెక్కడ కూర్చునేది? ఆయన న్యాయపీఠం మీద కూర్చుండు వారికి. అక్కడికి వెళ్ళావుగా, నువ్వు అడిగావుగా, ప్రభువా నేను ఎవరికి అన్యాయం చేశాను, ఎవరి పట్ల నేను అక్రమంగా ప్రవర్తించాను, నేను ఎవరికి ద్రోహం చేశాను, అమాయకంగా అడిగావుగా, అన్నీ మర్చిపోయి అప్పుడు ఆయన జ్ఞాపకం చేశాడు, పశ్చాత్తాప ఆత్మను కుమ్మరించాడు. దాన్ని ఎలా ఒప్పుకోవాలో చెబుతూ ఆయన అంటున్నాడు, తీర్పు తీర్చ నేర్పు ఆత్మగాను, గుమ్మమునొద్ద యుద్ధమునకు పారగొట్టు వారికి పరాక్రమము పుట్టించువాడుగాను. ఆ పరిస్థితుల్లోనికి నిన్ను నెట్టు వేసినటువంటి ఆ కార్యకారకాలు ఉన్నాయే, అబద్ధ ప్రవక్తో, ప్రలోభాలు చూపించేవారు, లేకుంటే నిన్ను మోసం చేసి ఇది బాగుంటుంది, ఇది సుఖంగా ఉంటుంది, ఇది ఆనందంగా ఉంటుంది, ఇది లాభంగా ఉంటుందని నిన్ను ప్రలోభ పెట్టిన వారు ఉన్నారే, వారిని పారద్రోలువా. దేవునికి స్తోత్రం చేద్దామా? దేవుని కార్యము, దేవుని కార్యం ఎలా చేస్తున్నాడో నేను చెప్తున్నాను. అప్పుడు నువ్వు పశ్చాత్తాపడతావు, అప్పుడు నువ్వు ప్రభువుని వేడుకుంటావు, ప్రభు దగ్గర ఒప్పుకుంటావు. ఇవే సన్నివేశాలు కొత్త నిబంధన గ్రంథంలో కొన్ని వచనాలు జ్ఞాపకం చేస్తారు. మత్తయి సువార్త 11:28, ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్తమైన జనులారా, వెండికి పుటం వేయడానికి స్థలం ఉన్నది, ప్రయాసపడి భారం మోసుకుంటున్న వారికి స్థలం ఉంది. ఎక్కడ? ఆయన దగ్గరికి వెళ్ళాలి, ఆయన దగ్గరికి వెళ్ళాలి, ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన దగ్గర ఒప్పుకుంటే. యోహాను సువార్త 16వ అధ్యాయం 8వ వచనం, దేవుని ఆత్మ ఏం చేస్తుంది? పాపమును గూర్చియు, నీతిని గూర్చియు, తీర్పును గూర్చియు ఒప్పింపజేస్తారు. ఎప్పుడైతే ఆత్మ మనల్ని ఒప్పింపజేసిందో అప్పుడు సత్యస్వరూపి అయిన ఆత్మ మనల్ని సర్వసత్యంలోనికి నడిపించడం ప్రారంభమవుతుంది. ఎప్పుడైతే సర్వసత్యంలోనికి మనం నడిపించబడుతున్నామో అప్పటి వరకు మనం చేసినవన్నీ, ఒప్పుకున్నవన్నీ క్షమించబడ్డాయి కదా. క్షమించబడిన తర్వాత అప్పుడు నువ్వు చేయవలసిన పని తండ్రి అయిన దేవుని యొద్ద నుండి కుమారుని ద్వారా పరిశుద్ధ ఆత్మ నీకు తెలియపరుస్తాడు. 16:13 అప్పుడు నువ్వు చేయవలసి, అలాగూ మరలా నువ్వు చేయవలసిన దైవ కార్యం మరలా నువ్వు కొనుక్కుంటావు. ఈ రోజు నుండి నేను బైబిల్ చదవాలి,
ఈ రోజు నుండి నేను ప్రార్థన చేయాలి, ఈ రోజు నుండి నేను యథార్థంగా ఉండాలి, ఈ రోజు నుండి నేను ప్రభువుకు నమ్మకంగా ఉండాలి, కుటుంబంలో నా భార్యకు నా భర్తకు నేను విధేయత చూపించే వ్యక్తిగా ఉండాలి, ప్రేమించే వ్యక్తిగా ఉండాలి, లోబడే వ్యక్తిగా ఉండాలి, దేవుని సన్నిధిలో క్రమాన్ని కలిగిన వ్యక్తిగా ఉండాలి, క్రమశిక్షణ కలిగిన వ్యక్తిగా ఉండాలి, దైవ సేవకుడితో అరమరక లేకుండా మాట్లాడే వ్యక్తిగా నేను ఉండాలి. నా సమయాన్ని నేను వ్యర్థం చేసుకోకూడదు. మరలా కూడుకుంటావు, మరలా తీర్మానం చేసుకుంటావు, మరలా సమర్పించుకుంటావు, మరలా లోబడతావు. ఈలో మళ్ళీ ఎక్కడో అవకాశం ఇస్తావు, మళ్ళా అపవాది నిన్ను ఉచ్చుల్లో పెట్టి లాక్కని వెళ్ళిపోతాడు, మళ్ళీ ఆయన కోపం వస్తుంది, ఆయన కోపాన్ని నడుచుకుంటున్నాడు, బిగబట్టుకుంటున్నాడు. మరలా ఒక దినాన నీవు దిక్కుదోచని పరిస్థితుల్లో, పూట గడవని పరిస్థితుల్లో ఇంటికి వెళితే భార్య ఆదరించదు, భర్త అర్థం చేసుకోడు, పిల్లలు చూస్తే లోబడరు, తిరుగుబాటు, నెమ్మది లేని స్థితి, సమాధానం లేని స్థితి. ఇలాంటప్పుడు ఆలోచించుకుంటాను, నేనేంటి, నేను ఎందుకు ఇలా ఉండాలి, ఇలా ఎందుకు లేదు, ఎక్కడ ఫెయిల్ అయ్యాను. మళ్ళీ ది సేమ్ ఓల్డ్ స్టోరీ రిపీట్, మళ్ళా అక్కడికి మళ్ళా పుట్టం వేస్తాడు, మళ్ళా మస్తు తీసేస్తాడు. దేవునికి స్తోత్రం చెప్తావా? దేవుడు పనిచేసేది. మూలవాక్యం ఏమిటి? నేనేం చెప్తున్నా, మూలవాక్యానికి సంబంధించిన మాటలే చెప్తున్నా. రండి మూలవాక్యం దగ్గర. యాత్ర చేయు నీ వలన బలమునందు మనుషులు ధన్యులు అంటూ ఆయన ఏమన్నాడు? 7వ వచనంలో వారు నానాటికి బలాభివృద్ధి నొందుచు ప్రయాణము చేయదు. యాత్ర చేసి వస్తే, ఒక ఊరు వెళ్ళొస్తే మనం అలసిపోతాం కదా, 10 గంటలు ప్రయాణం చేస్తే. వీళ్ళు బలాన్ని పొందుకున్నారట. ఎలా? కుటుంబం వేయబడిన తర్వాత నూతన తేజస్సు వచ్చింది, నూతన ప్రకాశం వచ్చింది. కల్మషం లేనటువంటి ఆ వెండి, కల్మషం లేనటువంటి ఆ సువర్ణము మరింత ప్రకాశమానంగా ఉంది. అది నూతన బలం, దేవుడు నిన్ను దర్శించిన బలం, దేవుడు నీకు అనుగ్రహించిన బలం. కాబట్టి సంతోషంతో నీ యాత్రను ముందుకు వెళ్తుంది. ఎందుకు? అడుగు వేస్తే అద్భుతం, అడుగు వేస్తే అద్భుతం. ఎర్ర సముద్రం పాయలు కావడమే అద్భుతం, అందులో నడిచి వెళ్ళడం ఇంకా అద్భుతం. అవతలకు వెళ్ళినాక శత్రువులందరూ నశించిపోవడం మరొక అద్భుతం. ఆకాశం వైపు చూస్తే ఆకాశం నుండి మన్నా రావడం అద్భుతం. నీ ప్రమేయం లేకుండా నేను నిన్ను వెంబడించే బండ, నిన్ను వెంబడిస్తూ ప్రతి దినము నీకు సమృద్ధి అయిన నీళ్ళనివ్వడం, మేఘం, అన్ని అద్భుతాలే. క్రూర మృగాలు వచ్చినప్పుడు, శత్రువులు వచ్చినప్పుడు, అమాలేకీలు వచ్చినప్పుడు, యుద్ధం చేయాల్సి వస్తే చేతులెత్తితే విజయం, అన్ని అద్భుతాలే. నీ బ్రతుకులు కూడా అలాగే అద్భుతం. కాబట్టి వాళ్ళకి యాత్ర చేయు మార్గంలో అంతేకాదు. ఆ తర్వాత చదవండి 44వ కీర్తన 6వ వచనం. బాకా లోయలో పడి వెళ్ళుచు. నీ అనుభవాలు, నీ ఉత్తాన పతనాలు ఉన్నాయి కదా, ఊవెత్తిన ఎగిసిపడే అనుభవం, పడిపోయే అనుభవం, ఎగిసిపడే అనుభవం, పడిపోయే అనుభవం. ఆ క్రమంలో నువ్వు ప్రయాణం చేసే మార్గం అంతా కూడా జలమయమవుతుంది. ఎడారిలో ఒక నది ప్రవహిస్తే ఏం జరుగుతుందో చెప్పు. ఆ నది పరివాహ ప్రాంతంలో చెట్లు మొలుస్తాయి, ఫలాలు ఫలిస్తాయి, అక్కడ ప్రజలు నివసిస్తారు, నాగరికత వస్తుంది. ఆ జలముల్లో జలచరాలు ఉంటాయి. ఏ పట్టణమైనా చూడండి, ప్రధానమైన పట్టణాలు ఆ నది ఒడ్డునే ఉంటాయి. అవునా? అంటే ఒక విశ్వాస యొక్క భక్తి జీవితంలోని ఉత్థాన పతనాల ద్వారా ఆ ప్రవాహ జలాలు, పరిశుద్ధాత్మ జలాలు నీ ద్వారా ప్రయాణం చేస్తాయి. నువ్వు నడిచిన బాకా లోయ అనుభవాలు, కన్నీటి ఊటల ప్రవాహాల్లో అనేక మంది బ్రతుకుతారు. అనేక క్రొత్త నాగరికతలు, అంటే పరలోకపు జీవన శైలి అలవాటు అవుతుంది. అభ్యాసంగా దేవుడు నీకు నేర్పుతాడు. దేవుడికి స్తోత్రం చెప్దామా? అంటే నువ్వు ఒప్పుకోకపోతే, పాడైపోయిన నీ స్థితిని నువ్వు ఒప్పుకోకపోతే, దేవునికి విరోధంగా పనిచేస్తున్న స్థితిలో నువ్వు అలాగే ఉండి, నాకంతా హ్యాపీగా ఉంది కదా, నేను ఎలా ఉన్నా, దేవుడు నన్ను ఏం చేయట్లేదు కదా, ఏదో దిక్కు నుండి ముందు పూట గడిచిపోతుంది కదా, ఇప్పుడు ఫుడ్ దొరికింది, బెడ దొరికింది కదా అని చెప్పి నువ్వు అలాగే కొనసాగిపోతే బాకా లోయలు ఉండవు, దేవుని ఆశీర్వాదం ఉండదు. నీ ద్వారా మేలు పొందవలసిన వారు మేలు పొందరు.
నీవు నష్టపోతున్నావు, నీ కుటుంబం నష్టపోతుంది, నీ వెనక నీ ద్వారా ఆశీర్వదించబడిన వారు నష్టపోతున్నారు. ఆయన పడిపోయిన ప్రాకారములు బాగు చేసేవారు. వెండిని పుటం వేసినట్టు ఇబ్బందుల కొలిమిలో నేను పుటం వేస్తున్నానని చెప్పాడు. నాకు పుటం వద్దు, నా వెండి ఆ మూసలో నుండి ప్రాణం వచ్చి నడిచి పక్కకు వెళ్ళిపోతే పుటం వేయగలడా? సువర్ణాన్ని పుటం వేసినట్టు నేను పుటం వేయడానికి ఆయన ఇష్టపడినప్పుడు నాకు ఆ వేడొద్దు, అమ్మో ఈ షగ నేను తట్టుకోలేకపోతున్నా, ఈ శ్రమ నేను తట్టుకోలేకపోతున్నా, ఈ ఖచ్చితత్వాన్ని నేను తట్టుకోలేకపోతున్నా, ఈ క్రమాన్ని నేను ఓర్చుకోలేకపోతున్నా అని నువ్వు ప్రక్కకి వెళ్ళిపోతే ఆయన నిన్ను పుటం వేయగలడా? దేవుని మాటలకు లోబడకపోతే, విధేయత చూపించకపోతే ఆయన నిన్ను శుద్ధీకరించగలడా? ఆలోచించే మేలును కీడును నీ ఎదుట ఉంచుతున్నాను, జీవమును మరణమును నీ ఎదుట ప్రకటిస్తున్నాను, నువ్వు బ్రతుకున్నట్లు జీవమునే కోరుకో అంటాడు భక్తుడు. ద్వితీయోపదేశకాండం. ప్రభునందు నాకు అత్యంత ప్రియమైన వాళ్ళ వచ్చుడండి, వారు బాకాలోయలో పడి వెళ్ళుచు దాన్ని జలమయముగా చేదురు, అప్పుడు తొలకరి వాన దానిని దీవెనలతో కప్పును. నీ మీద మాత్రమే కాదు, నీతో ఉన్న వారి మీద కూడా పరిశుద్ధాత్మ వర్షం కుమ్మరించబడు. ఈ ఆనందంతో ఇదిగో నాకు ఎర్ర సముద్రం అడ్డు వచ్చింది, క్రూర మృగాలు ఎదురైనాయి, పాపకరమైన సర్పాలు ఎదురైనాయి, అవి మమ్మల్ని కుట్టినాయి, స్తంభం మీద ఇతడి సర్పాన్ని నేను చూశాను, ఇవన్నీ నువ్వు చెప్పకుండా ఉంటావా? నేను పాపంలో ఉన్నాను, ఇదిగో ఈ చెడ్డ దృశ్యాలు చూడడానికి అలవాటు పడిపోయాను, నా భార్యను మోసం చేయడం నాకు అలవాటైంది, నా భర్తను మోసం చేయడం అలవాటైంది, లేకుంటే ఇలాంటి పరిస్థితుల్లో నేను నెమ్మది లేకుండా ఉన్నాను, ఆర్థిక ఇబ్బందులు నన్ను ఇబ్బంది పెట్టినాయి. చేరేదన్న పైన ఇలాంటి పరిస్థితుల్లో నేను ఉన్నాను, కానీ అది నాకు నెమ్మది లేకుండా ఉంది. ప్రభువా అని నువ్వు ఆయన దగ్గరికి వెళ్తే, నువ్వు ఆయన్ని అడిగితే ఆయన నిన్ను బట్టి అన్నిటి నుండి విడిపించడానికి ఇష్టపడుతుంది. ఆయన కోపాన్ని బిగపట్టుకొని నిన్ను నాశనం చేయకుండా ఆగుతూ, అరే నా రక్తం చేత కొనుక్కున్న నా బిడ్డే ఇలా విడిచిపెట్టి వీడు ఆగమైపోతాడే, నశించిపోతాడే, శూన్యంలో కూడా కనపడకుండా అయిపోతాడే, ఇలా ఉండద్దు, నా బిడ్డ నాకు కావాలి. నీ రెస్పాన్స్ ఏంటి? నీ రెస్పాన్స్ ఏంటి? ఇంకా మార్చుకోవడానికి ఇష్టపడవా? ఇంకా తీర్మానం చేయడానికి ఇష్టపడవా? ఇంకా తీర్మానం చేయడానికి ఇష్టపడవా? నువ్వు చెప్పగలవా? నాలో ఏమి దేవుడికి ఇష్టం లేని విషయం ఒక్కటి కూడా లేదని ఎవరైనా చెప్పగలరా? ఆలోచన చేయండి. దైవ సేవకుడు మిమ్మల్ని ప్రోత్సహించడానికి అనేక ఆలోచనలు చెబుతున్నాడు. అవకాశం ఉన్నప్పుడు, ఖాళీ ఉన్నప్పుడు మీరు తప్పకుండా గురువారం, నెలలో ఒకరోజు, ఒక గురువారం రోజు ప్రత్యేకించుకోండి. ఉదయం నుండి సాయంత్రం వరకు ఉండండి అని చెప్తున్నాడు. నేనుంటాను మీతో అని చెప్తున్నాడు. మీ అవసరత, సమస్య లేకుంటే మీరు ఎదుర్కొంటున్న శోధన నాకు చెప్పండి, నేను మీ కొరకు ప్రార్థన చేస్తా అంటున్నాడు. తర్వాత ఆసక్తి కలిగిన వాళ్ళు వాక్యం ధ్యానం చేసేవాడు ఆదివారం చెప్పిన వర్తమానం గురువారం చెప్పమంటున్నాడు. లేదు నువ్వు క్రొత్తగా ఏదైనా ఒక వర్తమానం సిద్ధపడితే వచ్చి 2 ఉన్నా 20 మంది ఉన్నా వాళ్ళకు దేవుని వాక్యం చెప్పమంటున్నాడు. ఎన్నో ఆలోచనలు చెప్తున్నాడు. ఒక్కరు కూడా ముందుకు రాకపోతే ఆయన బాగు చేయాలని చూస్తున్నాడు. బాగుపడడానికి నువ్వు ఇష్టపడ్డావు. నీ పనులు మానుకోమని చెప్తున్నాడా సేవకుడు? లేదు కదా. మిమ్మల్ని ప్రోత్సహించడానికి పని చేస్తున్నాడు. ఒక దైవ సేవకుడిని వెంబడించి ఆ దైవ సేవకుడితో ప్రయాణం చేసేటప్పుడు నీ హృదయం ఎలా ఉండాలో రాత్రి ఎవరో క్లిప్ గారు చూశారు. ఈ దైవ సేవకుడు నా కొరకు ప్రార్థన చేసేవాడనే నమ్మకం నీకు ఉండాలి. నాకు కష్టం వస్తే, సమస్య వస్తే, శోధన వస్తే, పోరాటం వస్తే లేఖనాల్లో నుండి పరిష్కారం చెప్పడం కొరకు దేవుడు వాడుకుంటున్న సాధనమని నువ్వు నమ్మాలి. నేను ఆయన వెంబడించాలన్న ఆసక్తి నీ హృదయంలో ఉండాలి. ఆ సంతోషం లేకుండా నువ్వు సేవకుడిని వెంబడించలేవు. హృదయ వైఖరి సేవకుడి పట్ల నువ్వు కలిగి లేకుండా దైవభక్తి సాధన చేయలేవు.
నేను తప్పిపోతే నన్ను ప్రేమతో ఒక తండ్రి కొడుకును కూతుర్ని ఎలాగ హెచ్చరిస్తారో గద్దిస్తారో నన్ను ప్రేమించి అలా హెచ్చరించేవాడు గద్దించేవాడు నాకు తండ్రిగా ఉన్నాడన్న ఆ అభిప్రాయం నీ హృదయంలో లేకపోతే నువ్వు సేవకుడు వెంబడించలేవు, నువ్వేమీ పొందుకోలేవు. సేవకుడు అంటే నీకు వేరుగా ఉండేవాడు కాదు, మంద మీద ప్రభువు కాదు, మందలో ఒకడు. నీ మీద పెత్తనం చేసేవాడు కాదు, నీ పాదాలు కడిగేవాడు. ఈ గ్రహింపు లేకపోతే సేవకుడు వెంబడించలేవు, నువ్వు భక్తి సాధన చేయలేవు. ఆ మురికితో అలాగే ఉండిపోతాడు. ఆయన కోపాన్ని అణుచుకుంటాడు. ఒక దినాన ఆయన కోపం బద్దలైతే ఎలా ఉంటుందో చెప్పనా? ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం. పద్నాలుగవ అధ్యాయం. తొమ్మిది నుండి చదవాలి. వేయించుకొని నేళ్ళ ఇక్కడే నువ్వు క్రమానికి లోపడలేదు. వాడొచ్చి భోజనం దొరకదా, రేషన్ అంతా వాడి ఆధీనంలో ఉంటుంది కదా, నీకు రేషన్ ఇవ్వాలంటే ముద్ర వేయించుకోమంటాడు. అప్పుడు నువ్వు ఏ స్టోరీ చెప్తావంటే, ప్రభువా నా హృదయం నీకు తెలుసయ్యా, నా హృదయం నిండా నీవే ఉన్నావు, ఈ శరీరం కేవలం నిష్ప్రయోజనం, ఒక ముద్ర ఏంటి, ఎన్ని ముద్రలైనా వేయించుకోండి, నాకైతే ఫుడ్ దొరుకుతుంది కదా అని ముద్ర వేయించుకుంటా. అలా ముద్ర వేయించుకొని ఎడల ఏమీ కలపబడకుండా దేవుని ఉగ్రత పాత్రలో పోయబడిన దేవుని కోపమును మద్యమును వాడు పరిశుద్ధ దూతల ఎదుటను గొర్రె పిల్ల ఎదుటను అగ్ని గంధకముల చేత ఎవడు మారుమనసు పొందడానికి ఇష్టపడినాడు, కుటుంబం వేయబడడానికి ఇష్టపడినాడు, అగ్ని గంధకముల చేత ఎక్కడ బాధించబడుతున్నాడు? ఎందులో బాధించబడుతున్నాడు? అగ్ని గంధకాల్లో. ఎక్కడ బాధించబడుతున్నాడు? అక్కడ అగ్ని గంధకాల్లో బాధించబడుతుంటే ఇక్కడ ఎవరెవరు ఉన్నారు? దేవదూతలు ఉన్నారు. గొర్రెపిల్ల అంటే ఎవరు? యేసే. నువ్వు కాలుతుంటే చూసి మౌనంగా ఉంటాడు. ఇప్పుడేమో కోపం బిగబట్టుకొని ఎంతైనా నా కొడుకు కదా, నా కూతురు కదా, అది పాడైపోతే నేను ఓర్చుకోలేను కదా అని కోపాన్ని అణుచుకొని నీ దగ్గరికి మరలా ఆత్మపూర్ణుడు పంపి, వాక్యం పంపి, దైవ సేవకులు పంపి మిమ్మల్ని వేడుకుంటూ మీ కొరకు కన్నీళ్లు విడుస్తూ ప్రార్థన చేసేవారు అనేక మందిని సిద్ధపరిచి, ఆ రోజు అవేముండవు. కాలుతున్నావా? బాగా కాదు. ఆ కోపం పట్టజాలంత కోపం. ఆలోచన చేయండి. అందుకే 3వ అధ్యాయం చెడిపోయినటువంటి సంఘాన్ని గురించి కూడా ఆయన చెప్తూ ఉంటాడు. 3వ అధ్యాయము 17వ వచనం. నీవు దౌర్భాగ్యుడవను, దిక్కుమాలిన వాడవను. తెలుసు కదా మన ఆత్మీయ స్థితి. దౌర్భాగ్యుడు అంటే అర్థం ఏమిటి? దానికి ఆపోజిట్ వర్డ్ ఏంటి? భాగ్యవంతుడు. భాగ్యవంతుడు. దేవుడు నీకు ఏమి ఇచ్చాడు? భాగ్యం. రక్షణ ఇచ్చాడు, పరిశుద్ధత ఇచ్చాడు, కృపనిచ్చాడు, కృపవరాలు ఇచ్చాడు, విశ్వాసం ఉంచాడు, జ్ఞానం ఉంచాడు, నీతి, విమోచన, వివేకము, జీవము, ఇవన్నీ ఆయన మనలో ఉంచాడు. అవన్నీ మనం ఉంచుకొని ఏమీ లేవని దౌర్భాగ్య స్థితిలోకి వెళ్ళి ఈ లోకంలో శాశ్వతం కాని వాటి వైపు మనం పరుగులు పెడుతున్నాం. కాబట్టి నువ్వు దౌర్భాగ్యుడు అన్నాడు ఆయన. తర్వాత దిక్కుమాలిన వాడవను, నేనే నీకు దిక్కు అని నువ్వు వెరగక అన్ని దిక్కులు చూస్తున్నావు. నాకు సుఖం ఎక్కడ దొరుకుతుంది, సంతోషం ఎక్కడ దొరుకుతుంది, డబ్బు ఎక్కడ దొరుకుతుంది, అధికారం ఎక్కడ దొరుకుతుంది? ఆయన కుడి చేతిలో ధనఘనతలు ఉన్నాయి, దీర్ఘాయుష్ ఉన్నది. జ్ఞానం యొక్క సర్వసంపూర్ణత ఆయన ఎడుతుంది. అది వదిలిపెట్టి అన్ని తిరుగుతున్నావు. కాబట్టి నువ్వు దిక్కున్నాడువా, దిక్కులేనివాడువా? ఆయన వదిలిపెట్టి తిరిగేవాళ్ళం వచ్చా దిక్కులేని వాడు. తర్వాత దరిద్రుడవను. దరిద్రుడు. ఎలాంటి దరిద్రుడురా?
గుడ్డివాడవును ఆ. దిగంబరుడునై ఉన్నావని ఎరుగక ఆ, నేను ధనవంతుడను ధనవృద్ధి చేసి ఉన్నాను ఆ, ఈ లోకంలో ధనం ఉంది, ఆత్మీయ ధనం లేదు. కానీ ఈ లోకంలో ధనాన్ని బట్టి అవన్నీ వివరించడం లేదు, కానీ నాకు అవసరమైన మాట తర్వాత చదవండి. నాకేమీ కొదువ లేదని చెప్పుకొనుచున్నావు. ఆ. నీవు ధనవృద్ధి చేసుకున్నట్లు అగ్నిలో పుటము వేయబడిన బంగారమును ఏమిటట? అగ్నిలో పుటము వేయబడిన బంగారమును, ఆ, నీ దిశమల సిగ్గు కనబడకుండానట్లు ఆ. ధరించుకున్నటకు తెల్లని వస్త్రములను అంటే నీతి క్రియలను, ఆ, నీకు దృష్టి కలిగినట్లు నీ కన్నులకు కాటుకను అంటే దేవుని వాక్యమును నా యొద్ద కొనమని నీకు బుద్ధి చెప్పుచున్నాను. కొనుక్కోమని చెప్పు. ఏమిచ్చి కొనుక్కోవాలి? ఏమిచ్చి కొనుక్కోవాలి? నీ సమయాన్ని, నీకు ఇవ్వబడిన సామర్థ్యాలు, నీకు ఇవ్వబడిన ఆరోగ్యం, నీకు ఇవ్వబడిన ప్రతి ఆధిక్యతను దాని కొరకే ఖర్చు పెట్టాలి. ఈ లోకంలో నువ్వు ఎన్నో సామర్థ్యాలు కలిగి ఉన్నావు. నీ కుటుంబాన్ని పోషించుకోవడానికి, సమాజంలో గౌరవనీయమైన వ్యక్తిగా బ్రతకడానికి నీకు ఎన్నో టాలెంట్స్ ఉన్నాయి అన్నిలకు ఉన్నట్లుగా. వాటిని వాళ్ళు తమ సొంత సుఖాల కొరకు ఖర్చు పెడుతున్నారు. నువ్వు దేవుని కొరకు ఖర్చు పెట్టు. వాక్యాన్ని కొరకు, పరిశుద్ధతను దేవుని యొద్ద నుండి పొందుకోవడానికి, ఆ శ్రమల కొలుగులో పుటం వేయబడ్డానికి అప్పగించు. ఎన్ని విధాలుగా పరిశుద్ధపరచబడాలి? తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 23వ వచనం. సమాధానకర్త దేవుడే ఆ. మిమ్మల్ని సంపూర్ణముగా పరిశుద్ధపరచును గాక. 4:3 చదవండి. మొదట మీరు పరిశుద్ధులొకటయే, ఆ. అనగా మీరు ఆ. జారత్వమునకు దూరముగా ఉండుటయే దేవుని చిత్తము. తర్వాత మీలో ప్రతివాడును ఆ. దేవుని ఎరుగని అన్యజనుల వలె ఆ. కామాభిలాషయందు కాక ఆ. పరిశుద్ధత యందును ఆ. ఘనత యందును ఆ. తన ఘటమును ఎట్లు కాపాడుకొనవలెను. ఘటము అంటే శరీరం శరీరంలో ఏమేమి ఉన్నాయి? జ్ఞానేంద్రియాలు ఉన్నాయి, కర్మేంద్రియాలు ఉన్నాయి. వాటన్నిటిని కూడా పరిశుద్ధపరచుకోవడం నీ పట్ల దేవుని చిత్తం ఏమిటి? నువ్వు అడుగుతున్నావు కదా, ప్రభువా నా పట్ల దేవుని చిత్తం ఏమిటి? నీ పట్ల దేవుని చిత్తం ఏమిటి అంటే నీ ఘటమును పరిశుద్ధంగా ఉండినట్లు కాపాడుకోవడం మొట్టమొదటి దేవుని చిత్తం. ఆ పని ఆయన ఎలాగ చేస్తాడు? 23వ వచనం. సమాధానకర్తయగు దేవుడే ఆ. మిమ్మల్ని సంపూర్ణముగా పరిశుద్ధపరచును గాక. ఆ. మీ ఆత్మయు ఒకటి జీవమును ఆత్మయు, జీవమును 2 జీవం అంటే ప్రాణం, 3 శరీరమును శరీరము మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడయందు ఆ. నిందారహితముగాను ఆ. సంపూర్ణముగాను ఉండునట్లు కాపాడబడును గాక. ఏమేమి ఉండాలట సమాధానంగాను? శరీరము, ఆత్మ. ఇప్పుడు శరీరం ఎలా పరిశుద్ధపరచబడుతుంది? దేవుడు పరిశుద్ధపరుస్తాడు. ఎప్పుడు పరిశుద్ధపరుస్తాడు? నువ్వు ఆ కొలువులో ఉన్నప్పుడు, కుటుంబం వేసి ఆ మూసలో ఉన్నప్పుడు. అవును కదా? అంటే శరీరాన్ని నువ్వు పరిశుద్ధపరచుకోవాలంటే ఏం చేయాలి? పౌలు గారు ఏం చేశారు? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9:27లో అనేకులకు బోధించిన తర్వాత నలకొట్టుకోవడం అంటే అర్థం ఏమిటి? హాయిగా 8 గంటలు 10 గంటల పొద్దున్న 8 దాకా దొన్న పొద్దులాగా అటు ఇటు దొరికితే నిద్రపోవడమా? తెల్లవారుజామున 3 గంటలుగా 4 గంటలుగా లేచి మోకరించడమా? వాక్యం చదవడమా? చదవకుండా లోక సంబంధమైన విషయాలతో ఆనందించడమా? ఆలోచించే శరీరాన్ని నలకొట్టుకోవడం ఎలా పరిశుద్ధపరచబడుతుంది? నువ్వేమైతే బోధించావో, నువ్వేమైతే విన్నావో, నీ బిడ్డలకి నువ్వేం బోధిస్తున్నావో, నీ భార్యకి ఏం చెప్పుకున్నావో, భర్తకి ఏం చెప్పుకుంటున్నావో అది నువ్వు ముందు చేయి. అది శరీరం నలకొట్టుకోవడం. అలాగే శరీరం పరిశుద్ధపరచు. ఏదైనా కల్మషం అంటితే అప్పుడు ఏం జరుగుతుంది? దాన్ని ప్రభు దగ్గర ఒప్పుకుంటున్నాం. ఎలాగూ? అయ్యా ఇదిగో కన్నులతో ఇచ్చాడు చూసా, చెవులతో ఇది విన్నా, నోటితో ఇది మాట్లాడా, నా కాళ్ళు అక్కడ అపవిత్రమైన స్థలానికి వెళ్ళినాయి. అవన్నీ ఒప్పుకున్నప్పుడు ఏం జరుగుతుంది? యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. ముందుకు వచ్చాడు. అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము ఆ. మనమును వెలుగులో నడిచిన యెడల నడిచి వెలుగులో నడవడం అంటే పాస్టర్ గారు ఉదయాన్నే లేచి రాత్రి వరకు నీకు నువ్వు చెప్పుకో, నీ భార్యకి నువ్వు చెప్పు, నీ భర్తకి నువ్వు చెప్పు, నీ పిల్లలకి నువ్వు చెప్పు. నేను పొద్దున్న 8ంటికి లేచానంటే ఏం చేశానంటే, అవకాశం ఉంటే సేవకుడికి చెప్పు, ఫెయిల్ అయినప్పుడు చెప్పు సేవకుడికి, సక్సెస్ అయినప్పుడు అక్కర్లా. ఎందుకంటే ఆయన నీకు ఆలోచన చెప్తాడు, ప్రోత్సహిస్తాడు, ప్రార్థన చేస్తాడు. వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమై ఉందుము. ఎందుకు? అప్పుడు మనం అప్పుడు ఎప్పుడు వెలుగులో నడిచినప్పుడు
ఆయన కుమారుడైన యేసు రక్తము ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేయును. ఏమిటి పవిత్రులుగా చేసేది? యేసు రక్తం. ఎప్పుడు? అన్యోన్యంగా నడిచారు. అన్యోన్యంగా ఆయనతో నడిచి అనుభవం శరీరం ద్వారా మనకు కలుగు. అవునా? ఆ అనుభవానికి మనల్ని ఎవరు నడిపిస్తారు? తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 2వ అధ్యాయం 13వ వచనం. సహోదరులారా, ఆత్మ మిమ్మల్ని పరిశుద్ధపరచు. ఆత్మ మిమ్మల్ని ఎలా పరిశుద్ధపరచబడింది? నిరాకారంగా శూన్యముగా ఉన్న జలముల మీద ఆత్మ. అలాగే ఈ శరీరంతో నువ్వు పాపం చేసినప్పుడు నీ మనస్సాక్షి నిన్ను గర్దిస్తుందా లేదా? ఇది దేవునికి ఇష్టం లేని పని, ఇది దేవునికి ఇష్టం లేని మాట, నువ్వు ఇలా చేయకూడదు అని నీ ఆత్మతో దేవుని ఆత్మ మాట్లాడుతుందా లేదా? మాట్లాడి ఏం చేస్తుంది? నిన్ను యేసు రక్తం దగ్గరకు ఎలా తీసుకువెళ్తుంది? నేను ఇలా ఉండకూడదు, ఇలా ఉన్నాను. ఈ వారంలో వాక్యం చదవాలి, చదవలేకపోయా. ప్రార్థన చేయాలి, చేయలేకపోయా. మందిరానికి వెళ్ళాలి, వెళ్ళలేకపోయా. ఎలా అర్థంగా ఉండాలి, ఉండలేకపోయా. ఎలా ఒప్పుకుంటున్నావు? ఎవరు నిన్ను ఒప్పిస్తున్నారు? దేవుని ఆత్మ. అలా నువ్వు ఒప్పుకున్నప్పుడు యేసు రక్తం నిన్ను పరిశుద్ధపరుస్తుంది. రెండవదిగా, కొన్ని నువ్వు చేస్తున్న పాపాలు పాపం అని నీకు తెలియదు, మంచి అనుకోనే నువ్వు చేస్తావు. అలాంటప్పుడు ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 25 నుండి ప్రేమించుడి, మహిమ గల సంఘముగాను ఎట్లాగట? వాక్యముతో ఉదక స్నానము చేత పవిత్రపరచి పవిత్రపరచి పవిత్రపరచి. అవునా? దేనితో? వాక్యముతో. వాక్యం ఏమిటి? నా మాట అగ్ని వంటిది కాదు. అక్కడేమన్నది? దహించు ఆత్మ, తీర్పు తీర్చు ఆత్మ, సియోను కుమార్తెలకున్న కల్మషాన్ని. ఇప్పుడు అక్షరములో ఉన్న ఆత్మ వాక్యము ద్వారా పలుకబడినప్పుడు నిన్ను నువ్వు పరీక్షించుకున్నావు. ఎప్పుడైతే ఆ వాక్యము నీ హృదయంలోనికి చేర్చబడిందో ఆ దహించు అగ్ని వంటి మాట నిన్ను కాలుస్తుంది. నిజమే కదా, నేను ఇలా ఉండాలి, ఇలా ఉండలేదు, ఎందుకు ఉండలేకపోయాను, ఎక్కడ ఫెయిల్ అయ్యాను, నేను ఇలా ఉండకూడదు. ఆ వాక్యం నిన్ను ప్రేరేపిస్తుంది, రేపుతుంది, కాలుస్తుంది. కాల్చినప్పుడు నువ్వు లోబడతావు దేవునికి. ఎప్పుడైతే దేవునికి లోబడతావో ఆ వాక్యం నిన్ను పరిశుద్ధపరుస్తుంది. ఆ తప్పు మార్గంలో నుండి సరైన మార్గంలోనికి దిద్దుబాటు అప్పుడు జరుగుతుంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 10వ వచనంలో దిద్దుబాటు కాలములని ఉంటుంది. ఆ దిద్దుబాటు అనే ప్రక్రియ అక్కడ జరుగుతుంది. ఎప్పుడు? వాక్యం చదువు. మూడవది, ఇవి రెండు నీకు తెలుసు. ఇవి రెండు నీకు తెలిసినా దేవుని మీద తిరుగుబాటు చేస్తుంది. ఇశ్రాయేలీయులకు తెలియదు, ఆజ్ఞలు అవన్నీ ఒప్పుకోలేదా మోషే పలికిస్తే? ఈరోజు సేవకుడు చెప్తున్న వాక్యం నీకు తెలియదా? ఖచ్చితంగా తెలుసు, అయినా కూడా నువ్వు తిరుగుబాటు చేస్తున్నావు, నువ్వు లోబడడం లేదు. అప్పుడు ఆయన ఏం చేస్తాడు? తీసుకువెళ్ళి పుట్టము వేస్తాడు, ఒలివులో పడేస్తాడు. పుట్టము వేయుట ద్వారా ఇవి రెండు తెలిసి నువ్వు లోబడినప్పుడు నేను అన్ని కరెక్ట్గానే ఉన్నానే, యథార్థంగా ఉన్నానే, నాకు నమ్మకం ఎవరు లేరే, వాళ్ళకంటే నేను వీళ్ళకంటే నేను బాగున్నానే, ఎందుకు ఈ దుస్థితి వచ్చింది నాకు, ఎందుకు ఎక్కడ చేపెట్టినా నష్టం వస్తుంది, ఎవరు నన్ను ఎందుకు అర్థం చేసుకోవట్లేదు, వచ్చేస్తా. అది పుట్టం వేగం. నువ్వేం చేసినా నష్టం వస్తుంది. ఎందుకు వస్తుంది నష్టం? ఎందుకు వస్తుంది ఓటమి? ఎందుకు వస్తుంది అవమానం? ఆయన పుట్టం వేస్తున్నాడు. ఈ మూడింటి ద్వారా, రక్తము ద్వారా, చెప్పండి, రక్తము ద్వారా పరిశుద్ధపరచబడాలి, వాక్యము ద్వారా పరిశుద్ధపరచబడాలి, పుట్టము వేయబడుట ద్వారా పరిశుద్ధపరచబడాలి. అంటే ఇప్పుడు చెప్పండి, నీ జీవితంలో ఎదురవుతున్న అవమానాలు, నిందలు, నష్టాలు, ఓటములు ఇవన్నీ యాదృచ్ఛికంగా సంభవించినాయా? దేవుడు నీ జీవితంలో అనుమతిస్తే సంభవించినాయా? అనుమతిస్తే. ఎందుకు అనుమతించాడు? ఎక్కడో నువ్వు దేవునితో సమాధానాన్ని కోల్పోయావు.
ఇప్పుడు దాన్ని తిరిగి పునరుద్ధరించుకోవాలంటే ఏం చేయాలి? ఆయన దగ్గరికి వెళ్ళాలి, ప్రభువుని అడగాలి. నీ పాపం ఏమిటో నీకు తెలుసు, నీ దోషం ఏమిటో నీకు తెలుసు, దాన్ని దేవుని దగ్గర ఒప్పుకోవాలి, సరి చేసుకోవాలి. రెండవది, అవి రెండు నువ్వు తెలియని స్థితిలో ఉన్నప్పుడు, ప్రభువా ఈ శ్రమ ద్వారా ఏ మహిమలోనికి నన్ను నడిపించడానికి నువ్వు నన్ను అనుమతించావో ఆ మహిమలోనికి నడిపించబడడానికి నాకు సహాయం చేయి. ఎప్పుడు కొలుములో ఉంచేవాడు కాదు, ఎప్పుడు పుటం వేసేవాడు కాదు. ఎందుకు బంగారాన్ని పుటం ఎందుకు వేస్తాడు ఆయన? వెండిని పుటం ఎందుకు వేస్తాడు ఆయన? కంసాలి బంగారాన్ని ఎందుకు పుటం వేస్తాడు? ఎందుకు? ఆభరణం చేయడానికి. ఎవరైనా బంగారం 24 క్యారెట్ అని బిస్కెట్ ముక్కుకో చెవుగా పెట్టుకుంటారా? ఎందుకని పెట్టుకోరు? అది ఆభరణంగా చేయబడదు. నువ్వు పరిశుద్ధంగా ఉన్నా సరే, నువ్వే తప్పు నేను చేయలేదనే మెట్లో ఒకవేళ నువ్వు ఉన్నా సరే, నేను ఆయన పుటం వేస్తాను. ఎందుకంటే నువ్వు ఆభరణంగా మార్చబడాలి. నువ్వు ఆభరణంగా మార్చబడితేనే నీవు ఆయనకు భూషణ కిరీటంగా మార్చబడతావు. ఆయన ధరించుకునే ఆభరణంగా నువ్వు సిద్ధపరచబడతావు. అందుకొరకు ఆయన నిన్ను పుటం వేస్తున్నాడు. ఇది ఇజ్రాయేల్ యాత్ర యొక్క సారాంశం, విశ్వాస యాత్ర యొక్క సారాంశం. ఆ అంశాన్ని ఈరోజుతో ముగిస్తున్నాను. దేవుని చిత్తమైతే మరి నూతన అంశంతో మరుసటి వారం నుండి ప్రారంభించుకుందాం. అది ప్రకటన గ్రంథం అని నా హృదయంలో ఉంది. ప్రభు నన్ను నడిపి ఒక పిక్చరు, ఒక లైన్ నా హృదయంలో ఉంది. చాలా కాలమైంది ప్రకటన ధ్యానం చేసి మళ్ళీ తిరిగి వాటిని పునశ్చరణ చేయాలి, కొత్త విషయాలు నేర్చుకోవాలి. దాంట్లో ఈరోజు మనం ఇజ్రాయేలీల యాత్ర యొక్క ఉద్దేశం ఏమిటి? వారు సణిగారు, మరలా తిరిగి మేలు పొందారు. సణిగారు, మేలు పొందారు. ఇవన్నీ ఎందుకు చేశాడు దేవుడు? తన కోసమని ఆయన చెప్పాడు. నా కోసం, నా స్వకీయ సంపాద్యము అని చెప్పాడు. యాజక రూపమైన రాజ్యము అన్నాడు. ఇవన్నీ సూక్ష్మ దృష్టితో చూసినప్పుడు బంగారాన్ని పుటం వేసినట్లుగా, వెండిని పుటం వేసినట్లుగా కనపడుతుంది. పాత నిబంధన ఇజ్రాయేలీల చరిత్రలో ఏ ఘట్టాలైతే సంభవించి వారిని ఆ గమ్యానికి చేర్చినాయో, నూతన నిబంధన విశ్వాస యాత్రల్లో కూడా అవే ఘట్టాలు సంభవిస్తున్నాయి. వాటన్నిటి వెనుకున్న దేవుని యొక్క ఉద్దేశం ఏమిటి? ఎందుకు మనల్ని పుటం వేస్తున్నాడు? నా కోసమా, ఆయన కోసమా? మన కోసమా, ఆయన కోసమా? ఆయన కోసం. ఎందుకు? నిన్ను ఒక ఆభరణంగా, నిన్ను ఒక ఆయన మనకు కిరీటం ఇస్తాడనేది ఒక మెట్టు. ఆయనకే మనం కిరీటంగా మార్చబడుతున్నాం, ఆయనకే మనం ఆభరణంగా మార్చబడుతున్నాం అనేది ఇంకొక మెట్టు. అందుకొరకు దేవుడు మనల్ని పుటం వేస్తాడు. కాబట్టి నిన్ను పరీక్షించుకో. ఏం పరీక్షించుకోవాలి? నీ శరీరంతో. ఏం పరీక్షించుకోవాలి? నీ ఆత్మతో. ఏం పరీక్షించుకోవాలి? నీ ప్రాణం. ఈ శరీరము, ప్రాణం, ఆత్మ, ఇవి మూడు కూడా దేవునితో సమాధానం కలిగి ఉండాలి. అంటే ఈ మూడిటి దోషముల ద్వారా మనం దేవునికి విరోధంగా ప్రవర్తిస్తున్నాం, పడిపోతున్నాం, పతనం అవుతున్నాం. దానిలో ఆయన లేపడానికి మనం ప్రయత్నం చేస్తున్నాడు. ఆ ప్రయత్నంలో మనం చేయాల్సింది ఏమిటి? ఆయన రక్తంతో కడగబడాలి అంటే వెలుగులో నడవాలి. అవునా? ఆయన వాక్యం చేత శుద్ధీకరించబడాలి అంటే ఆయన ఎదుటి నిలవబడాలి. ముడతైన, కళంకమైన, మరి అటుదేదేను లేని పవిత్రమైన కన్యగా తన ఎదుట నిలవబెట్టుకొనవాలని, మహిమ కలిగిన సంఘంగా, అంటే ఆయన మహిమతో నింపబడడం కొరకు ఆయన ఎదుట నిలవబడాలి, వాక్యంతో కడగబడాలని. ఇవి రెండు నువ్వు తెలిసి కూడా నష్టంలో ఉన్నావు, ఓటంలో ఉన్నావు, గాయపడి ఉన్నావు, లేకుంటే అవమానపడి ఉన్నావు, నీకు తెలియని నష్టం, ప్రభావం ఏదో నీ మీద ప్రభావం చూపిస్తుందంటే దేవుడు నిన్ను పుటం వేస్తున్నాడని. ఎందుకు పుటం వేస్తున్నాడు? ఆభరణంగా సిద్ధపరచబడ్డాడు. కాబట్టి మనం పరీక్షించుకుందాం. నీ శరీరంలో, అంటే జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, నీ చూపులో, వినే విషయంలో, మాట్లాడే విషయంలో, ప్రవర్తన విషయంలో ఎక్కడ తప్పిపోయావు? ఆత్మలో దేవునితో వ్యక్తిగతంగా ఉండవలసిన సంబంధాన్ని ఎక్కడ పోగొట్టుకున్నావో, ప్రాణం మీద ఉన్నటువంటి దోషం విషయంలో ప్రభు దగ్గర ఎలాగ సమాధానం పడలేదు, ఇవన్నీ ప్రభు దగ్గర ఒప్పుకుందాం. రండి ప్రార్థన చేసుకుందాం. ఆరోగ్యము, అవకాశం ఉన్నవారు నిలువు కాళ్ళ మీద మోకరించండి. ఆరోగ్యం, అవకాశం లేని వారు చక్కగా మీరు కూర్చోండి. చేతులు జోడించి, కళ్ళలు మూసుకొని, మనోనేత్రాలు తెరించి, మీ తలలు పైకెత్తి శిలువ వేయబడిన యేసుని చూడండి. మీ పట్ల ఆయన కలిగిన ఉన్నతమైన ఉద్దేశాలు ఆయన చాలా స్పష్టంగా మాట్లాడుతున్నారు.
తేటగా మాట్లాడుతున్నాడు. వాటిని విని వాటికి లోబడినట్లయితే నువ్వు కుటుంబం ఇవ్వబడిన బంగారం వలె ఆభరణంగా తయారు చేయబడతావు. ఆయన కొరకు అందుకొరకు ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరం నూతనంగా రక్షించబడిన విశ్వాస మొదలు సంఘ కాపరి వారు ప్రతి ఒక్కరూ మనం పరీక్షించుకుందాం, ప్రార్థన చేసుకుందాం. దేవుడి మాట మన వెనుకలు దిగించి ఆశీర్వదించుకుందాం.